నమస్తే అండి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? సో జనరల్‌గా ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్‌లో చాలా ఎక్కువగా ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంటాయి. సో దీనికి మనకి లక్షణాలు ఏమిటి? సో జనరల్‌గా ఏదైనా ఇన్ఫెక్షన్ రాగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు కనిపించేది ఫీవర్. ఫీవర్‌తో పాటు బాడీ పెయిన్స్, చిల్స్ అండ్ రైగర్స్. దాంతోపాటు యూరిన్ ఇన్ఫెక్షన్‌లో జనరల్‌గా మనకి బ్యాక్ ఏక్ ఎక్కువగా నొప్పి అంటే మనకి లో బ్యాక్ ఏక్ అనేది ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో దీంట్లో పాటు మన యూరిన్‌కి వెళ్ళినప్పుడు జనరల్‌గా ఒక రకమైన అఫెన్సివ్ వాసన అంటే ఒక ఫౌల్ స్మెల్లింగ్ వాసన కూడా యూరిన్‌లో వస్తూ ఉంటుంది. సో దాంతోపాటు కొంతమందికి పస్ సెల్స్ కానీ ఎప్థీలియల్ సెల్స్ కానీ ఎక్కువ ఉన్న వాళ్ళలో మూత్రంలో మంట కూడా ఉంటూ ఉంటుంది. బర్నింగ్ సెన్సేషన్, బర్నింగ్ డ్యూరింగ్ మిక్చరేషన్ అంటూ ఉంటాం. దాంతోపాటు మనకి కొంతమందికి అయితే బ్లడ్ కూడా యూరిన్‌లో పాస్ చేస్తూ ఉంటారు. సో అసలు ఇవన్నీ ఏంటి, ఎందుకు వస్తూ ఉంటాయి? సో అలా ఏదైనా వస్తున్నప్పుడు జనరల్‌గా యూరిన్ ఇన్ఫెక్షనా లేదంటే ఎక్కడ ఉంది ఇన్ఫెక్షన్ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో దీంట్లో మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ జెండర్ ఎవరంటే ఫీమేల్స్. సో జనరల్‌గా మనకి యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పిన లక్షణాలని చాలా వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది.